నమస్కారం. టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 19వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 5,000 మందితో జరగనున్న మెగా యోగాసనాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తల్లికి వందనం పథకంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు. భీమవరంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి. ఈ నెల 21వ తేదీన విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. అక్కడి నుంచే ప్రజలకు విజ్ఞప్తి చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ఆయుష్మాన్ ఆరోగ్య సేవా కేంద్రం సేవలను పరిశీలించిన బీజేపీ శ్రేణులు వినియోగదారులకు సూచనలు సలహాలు ఇచ్చిన పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. ఉపాధికి దోహదపడే కంప్యూటర్ను దువ్వ మహిళకు బహుకరించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాతలు కోడూరి శ్రీనివాస్, పిసిని సత్యలను అభినందించిన సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాధాపుష్పవతి. కోకో రైతులను సంఘటితం చేసి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటుకు కృషి. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో ప్రకటించిన ఈ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వరరావు. గర్భస్థ శిశువు నిర్ధారణలో అప్రమత్తంగా ఉండాలి. వైద్యాధికారులను రాజమండ్రిలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. యోగా సాధన ద్వారా మెరుగైన ఆరోగ్యం సాధించవచ్చు. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి. కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రదాడులను అన్ని దేశాలు ఖండించాయి. అమలాపురంలో పేర్కొన్న పార్లమెంటు సభ్యులు హరీష్ మాధవ్. వ్యవసాయానికి సాంకేతికను జోడిస్తే రైతులకు మేలు. రావులపాలెంలో సూచించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. డ్రోన్లు వాడకం ద్వారా ప్రయోజనం. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలి. మామిడి కుదురు మండలం లూటుకూరులో హితవు పలికిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. కొల్లేరు సమస్యపై ఏలూరు జిల్లాలో పర్యటించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. ఈ నెల 19వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో 5,000 మందితో మెగా యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు కళాశాలల క్రీడా మైదానాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె పరిశీలించి మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, టౌన్ సర్వేయర్ ఎస్ రమాబాయి, తహసీల్దార్ రావి రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమలు చేసిన తల్లికి వందనం పథకంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కూటమి మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారని వెల్లడించారు. తల్లికి వందనం పథకం రానివారు గ్రామ వార్డు సచివాలయాలలో ఫిర్యాదు చేసి ప్రయోజనం పొందవచ్చని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సర కాలం దాటింది. అది మనందరికీ తెలుసు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అలాగే మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రోజున రాష్ట్రంలో మరి ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో సూపర్ 6 అని 6 పథకాలతోటి మరి దాదాపుగా 164 సీట్లు మంచి మెజార్టీతో నెగ్గించుకుని కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల్లో ఉంది. అది ఎవరిచ్చిన తీర్పు కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు. అది ఈ రోజున మరి అది ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే క్రమంలో ఒక్కొక్కటి చేయటం అనేది మన ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజున. అందులో భాగంగానే ముఖ్యంగా ముందు ప్రమాణ స్వీకారం చేయగానే ఏదైతే మరి ముందుగా మరి ఏదైతే ప్రజల్లో హామీ ఇచ్చిన విధంగా టైటనింగ్ యాక్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రంగాలకు చెందిన ప్రజలు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. విశాఖపట్నంలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేటాయించిన బాధ్యతలను పూర్తి చేసేందుకు ఆర్మిల్లి గత 2 రోజులుగా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలతో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యే విధంగా 5 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యోగా దినోత్సవాన్ని మన విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సమక్షంలో 5 లక్షల మందితో ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించి యోగా యొక్క ప్రత్యేకతని ప్రపంచవ్యాప్తంగా చాటాలనే ఉద్దేశంతో భారతీయ ప్రాచీనమైనటువంటి యోగాని ప్రతి ఒక్కరిలోనూ కూడా భాగస్వామ్యం చేసి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా భాగస్వామ్యం చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేదే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఐక్యరాజ్య సమితి కూడా యోగాని అంతర్జాతీయంగా గుర్తించిన తర్వాత 11వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి విశాఖ వేదికగా కావడం. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, వివిధ జిల్లాలకు చెందిన కూటమి నాయకులు పాల్గొన్నారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పేదల సంక్షేమానికి, దేశాభివృద్ధికి చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 13వ వార్డులో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య సేవా కేంద్రం సేవలను నాయకులు పరిశీలించారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక ఈ కేంద్రంలో ప్రాథమికంగా అందిస్తున్న సేవలపై సిబ్బందితో చర్చించారు. అంతేకాకుండా సేవలు అందుకునేందుకు విచ్చేసిన ప్రజలతో కూడా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. వికసిత్ భారత్ 2047 ఏదైతే సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ప్రజల్లోకి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలని కానీ మరొకసారి వాళ్ళ ప్రజలకు తెలియచేయటం, అర్హులైనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు చేరేలాగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు చేయవలసినటువంటి బాధ్యతగా గుర్తించి అందులో భాగంగా ఈవేళ తణుకు పట్టణంలో ఇక్కడ ఇరగవరం కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క మనం ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి ఇక్కడికి రావటం జరిగింది, సెంటర్కి రావటం జరిగింది. ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆరోగ్యం ఏ ప్రభుత్వ హాస్పిటల్సే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఆరోగ్యం చూపించుకోవటానికి, సేవలు చేయించుకోవటానికి అనుగుణంగా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఈవేళ దేశవ్యాప్తంగా అమలు చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, నాయకులు కామర్సు ధనలక్ష్మి కిరణమయ్య, నందమూరి శ్రీనివాస్, గంటా లక్ష్మి, కొడమంచిలి జితేంద్రులు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహుముఖ సేవా కార్యక్రమాల్లో భాగంగా
మండల పరిధిలోని దువ్వ గ్రామంలో మంగళవారం ప్రత్యేక సేవలందించి సంస్థ ఆదర్శాన్ని కొనసాగించారు. ఇందులో భాగంగా హైదరాబాదుకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ కామ్వాల్ట్ ఉచితంగా అందించిన 70,000 రూపాయలు విలువ చేసే డెల్ కంపెనీ కంప్యూటర్ సిస్టమ్ను దివ్యాంగురాలు రాయి దుర్గా భవానికి మంగళవారం అందజేసి ఆమె జీవనోపాధికి సహకరించారు. ఈ సందర్భంగా మానవతా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి మాట్లాడుతూ కోడూరి శ్రీనివాస్, పిసిని సత్యలను మానవతా దృక్పథంతో పేదల ఉపాధికి ఉపయోగపడే విధంగా విలువైన కంప్యూటర్ సిస్టమ్ను బహుకరించారని తెలిపారు. వీరే ఇంతకు ముందు కూడా ఇటువంటి కంప్యూటర్లను తణుకు మానవతా సంస్థ ద్వారా ఎంతో మందికి బహుకరించి తమ దాతృత్వాన్ని చాటుకున్నట్లు చెప్పారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున రాయి దుర్గా భవానీకి జీవనోపాధి నిమిత్తం 70,000 రూపాయలు విలువైన ఒక కంప్యూటర్ డెస్క్టాప్ని ఇవ్వడం జరిగింది. ఈ కంప్యూటర్ సిస్టమ్ని హైదరాబాద్కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ కామ్వాల్ట్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది. హైదరాబాదులో అమెరికన్ అసోసియేషన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న పిసిని సత్య, కోడూరి నాగ శ్రీనివాస్ వీళ్ళిద్దరి యొక్క సహాయంతో ఈ సిస్టమ్ని ఈ రోజున దుర్గా భవానికి ఇవ్వటం అనేది జరిగింది. ఇంతకుముందే తణుకు మానవతా సంస్థ తరఫున ఒక 2 months బ్యాక్ తనకు ఒక ప్రింటర్ని కూడా ఇవ్వటం అనేది జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర స్థాయిలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎవరైతే కష్ట సమయంలో ఉన్నారో, ఎవరైతే దుఃఖ సమయంలో ఉన్నారో మేమున్నాము అంటూ ముందుకు వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాన్ని అందజేయడం. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ అధ్యక్షురాలు బోయిపట్టి రామలక్ష్మి, మాజీ అధ్యక్షులు ఆలపట్టి సుబ్బారావు, డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు కటారి కాశీ విశ్వనాథరాజులు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన సజ్జాపురం ఎస్బీఐ బ్రాంచి ఉద్యోగులు 16 మంది ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో మంగళవారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ ఎస్ అనిల్ మాట్లాడుతూ తమ బ్యాంకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడే రక్తాన్ని అందించినట్లు చెప్పారు. అనంతరం దాతలకు బ్లడ్ బ్యాంక్ తరఫున సర్టిఫికెట్లను అందజేశారు. కన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రాణం నిలబడాలంటే కంపల్సరీగా మనం బ్లడ్ అనేది డొనేట్ చేయాలండి. సో ఈ కార్యక్రమంలో, ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి స్టేట్ బ్యాంక్ తరఫున మేము లోకల్ బ్రాంచ్ మేనేజర్స్ మరియు సిబ్బంది అందరూ పాల్గొన్నాం. ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు సహకారంతో జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని కోరుచున్నాం సార్. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సమన్వయకర్త పెండ్యాల సూర్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, టీడీపీ నాయకులు ఆకుల సునీళ్లు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 31 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక ప్రధాన కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధు, ఎవటూరి సాయిలు సహకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోకో రైతులను సంఘటితం చేసి ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కోకో రైతుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కంపెనీలు సిండికేట్గా మారి ధర దోపిడీ చేస్తుండటంతో ఇక రైతులే సంఘంగా ఏర్పడి వారు పండించిన పంటను వారే స్వంతంగా మార్కెటింగ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి అవసరమైన కార్యాచరణపై ఏబి వెంకటేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. ఈ రోజున చూస్తే ఇవాళ రోజున మీరు ఎవరన్నా గమనిస్తే $10,119 ఉంది టన్ను కోకో గింజల అంతర్జాతీయ మార్కెట్ ధర. ఇవాళ డాలర్ మారకం రేటు 86 రూపాయలు. దీని ప్రకారం ఈ రోజున కోకో గింజల రేటు 870 రూపాయలు ఉండాలి. కంపెనీ వాళ్ళు
450 రూపాయలు కొనడానికి పెటపెటలాడిపోతున్నారు. దాని మీద గవర్నమెంట్ 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఓహో ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు ఎందుకని అంటున్నారు. 870 ఎక్కడ 450 ఎక్కడ అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. 870 రూపాయలు ఎక్కడ 450 రూపాయలు ఎక్కడ? కేవలం దాని గురించే ఇక ఇట్లా నడిచేది కాదు, వీళ్ళని బతిమాలితే అయ్యేది కాదు అని చెప్పి రైతులందరం ఒక చోటకు వచ్చి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసుకుని మా గింజలు మేమే పోగు చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుందాం వచ్చే సీజన్ నుంచి అనే నిర్ణయానికి వచ్చాం. దానికోసం రైతుల్లో అవగాహన కల్పించడానికి, వాళ్ళని కార్యోన్ముఖులను చేయడం కోసం ఉద్దేశించినటువంటి సదస్సు ఇది. ఈ సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, కార్యవర్గ సభ్యులు వెలమాటి విశ్వేశ్వరరావు, తాడేపల్లిగూడెం మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వందలాది మంది కోకో రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.